కేటీఆర్ ద్వారా తెలంగాణ ప్రజలకి నీతులు చెప్తుండు. ఏం కేటీఆర్ 2014 నుంచి 2018 వరకు ఎడవండినావు నువ్వు? 2014 నీ అయ్యా కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గుంజుకొని తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నప్పుడు మరి ఎందుకు సపోర్ట్ చేయాలి? అప్పుడే వడిది నోట్లో పెట్టుకున్నావు అంటే ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తుందా? నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి నీ అయ్య చేసిన అరాచకాలను గమనించి గుర్తించి నీ అయ్య దోచుకున్న దోపిడీని గుర్తించి గమనించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోతుంటే నీకు ఇప్పుడు నొప్పి తెలుస్తుందా? మనం చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం కాదు కేటీఆర్. అందుకనే ఫస్ట్ మనం చక్కగా చేసి పక్కోడికి అప్పుడు చెప్పాలి. 2014 నుంచి 2018 వరకు నీ అయ్య చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. 2018లో మళ్ళీ గెలిచిన తర్వాత నీ అయ్యకి ఒళ్ళు కొవ్వెక్కి ఇంకా ఎక్కువ అరాచకం చేసి తెలంగాణ దొబ్బి దోసుకొని తిన్నాడు. తెలంగాణని ఆగం చేసిండు. ఫస్ట్ నీ అయ్య చేసిన అరాచకాల గురించి మాట్లాడు, దాని తర్వాత వేరే వాళ్ళు చేసిన అరాచకాల గురించి మాట్లాడదు. కానీ అంటే మనం చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం కాదు కేటీఆర్. అందుకనే మనం ఏది చేస్తే అదే మనకు వస్తుంది. కర్మ అనేది ఒకటి ఉంటుంది తెలుసు కదా. ఆ కర్మ ఏ రకంగా కొట్టింది? ఆఖరికి తెలంగాణను తెచ్చుకున్నా అని చెప్పుకున్న కేసీఆర్ని హార్డ్ కోర్ తెలంగాణలోనే కేసీఆర్ని చిత్తుగా ఓడిచారు తెలంగాణ ప్రజలంటే. కేసీఆర్ దోసుకున్న దోపిడీని తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి కేసీఆర్ని పక్కకు పెట్టారు. ఇప్పటికైనా మారు కేటీఆర్. నీ అయ్యకు కూడా చెప్పు, మళ్ళీ తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజల మధ్యలో చిచ్చు రేపి మళ్ళీ ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు. ఈసారి తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నిన్ను, నీ అయ్యని. అందుకనే తెలంగాణ ప్రజలు నిన్ను ఓడించారు. రేపు బీఆర్ఎస్ ను మొత్తం ఖతం చేసి పక్కకు కూర్చోబెడతారు తెలంగాణ ప్రజలు.